నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. జగన్మోహన్ రెడ్డి హయాంలో శాఖలన్నీ కూడా ఎంత అవినీతిమయమయ్యాయో మనందరికీ తెలిసిన విషయమే. అందులో ముఖ్యంగా విద్యాశాఖకు వచ్చినట్టయితే గతంలో మరి బొత్స సత్యనారాయణ దీనికి మంత్రిగా వ్యవహరించారు. అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన చేసిన కుంభకోణం బయటకు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఇది ఆసక్తిని రేకెత్తిస్తోంది. టీచర్ల బదిలీలు చేస్తామంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేశారని 100 కోట్ల వరకు ఈ కుంభకోణం ఉంటుందని చెప్పి మరి వార్తలు అయితే వస్తున్నాయి. గతంలోనే వాళ్ళు ఆయనపై కంప్లైంట్ ఇస్తామని కూడా బాధితులందరూ బయటకు వచ్చారు. మరి ఆ కుంభకోణం అయితే ఇప్పుడు బాగా హాట్ టాపిక్ గా మారింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతా ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం అండి. నమస్తే. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది అంటే ఒక్కొక్క మంత్రి చేసిన ఘనత గురించి చెప్పలేం కానీ ఒక్కొక్క మంత్రి చేసిన అవినీతి గురించి మాత్రం బాగా బయటకు వస్తోంది. మొన్నటి వరకు రోజా గారు కావచ్చు వీళ్ళందరి గురించి విన్నాము. ఇప్పుడు బొత్స సత్యనారాయణ విషయానికి వస్తే ఆయన కూడా మరి టీచర్లకు బదిలీలు చేస్తామని చెప్పి అర్హత లేకున్నా కూడా ఈవెన్ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి లక్షల్లో వసూలు చేశారు. దాదాపు ఈ స్కామ్ కూడా 100 కోట్లు ఉంటుంది అని అంటున్నారు. సో మరి వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇస్తామన్నారు. దీనిపై వర్ల రామయ్య కూడా ఏసీబీకి ఫిర్యాదు చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి టీడీపీ తరపు నుంచి. సో మీరేం చెప్తారండి? అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులైన బొత్స గారు, ఎందుకంటే ఆ సెంటిమెంట్ సీన్స్ అన్ని మనం చూసాం కదా గతంలో. సో ఆయన స్టేజ్ మీద చెప్తుంటే ఈయన ఏడవటం, బాధపడిపోవటం, సో అంటే వాళ్ళకే చెల్లుతుంది అది కూడా. ఎందుకంటే గతంలో వ్యతిరేకించింది బొత్స సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డిని, తర్వాత వాళ్ళతో కలిసి పనిచేసింది బొత్స సత్యనారాయణ గారే. సో అవకాశవాది అనేది మనకు అక్కడ బాగానే కనపడుతుంది బొత్స సత్యనారాయణ గారు. సో ఆయన విద్యాశాఖ మంత్రి అయితే ఎలా ఉంటది మరి? సో ఖచ్చితంగా ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు 100 కోట్ల స్కామ్ అంటే ఓన్లీ టీచర్స్ బదిలీలోనే 100 కోట్లు సంపాదించాడు అని అంటే ఇంకా మిగతా వాటివన్నీ లెక్కలు తీస్తే ఇంకే రకంగా ఉంటుంది అనేది అర్థమవుతుంది. అంటే టీచర్స్ బదిలీ అంటే 2400 మందిని ఒక ట్రిప్లేనేమో 1000 మందిని, ఇంకొకసారి ఏమో 1400 మందిని. సో ఈయన బదిలీ చేసిన విధానమే కానివ్వండి, ఒక్కొక్కళ్ళ దగ్గర 4 నుంచి 5 లక్షలు తీసుకోవటం. అప్పటికే ఎన్నికల కోడ్ కూడా అమలు అయిపోయిన తర్వాత కూడా చేశాడు అని అంటే, ఆయనకి అధికారాలు లేకపోయినా కూడా చేశాడు అని అంటే ఏ రకంగా దుర్మార్గం చేశాడు ఇక్కడ. సో ఆయన ఒక్కొక్కళ్ళ దగ్గర 4 నుంచి 5 లక్షల వరకు వసూలు చేయటం కానివ్వండి, అవన్నీ ఆయన దోచుకోవటమే జరిగింది. సో ఇప్పుడు అవన్నీ ఒక్కొక్కటి బయట వస్తున్నాయి. ఇప్పుడు మనకు తెలిసింది ఈ ట్రాన్స్ఫర్స్ చేయటము, బదిలీలు చేయటం వరకే మనకు తెలుస్తుంది. ఇంకా మిగతా విషయాలకు తీసుకుంటే బిల్డింగ్స్ మరమ్మతులే కానివ్వండి, బుక్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కదా. సో వీటిలంతా ఇంకే రకంగా దోచేసి ఉన్నాడు. వీటిలో ఒక్క దానిలోనే 100 కోట్లు కనపడుతుంది. మనం ఇంకా అదేలాగా విడుదల రజనీ చూసాం. సో ఆవిడ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకోవటమే కానీ, మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత రిటర్న్ ఇచ్చేసిందే కానివ్వండి, అవన్నీ కూడా బయట వస్తున్నాయి ఒక్కొక్కటి. అంటే కొంతమంది భయపడిపోయి దాన్ని కవర్ చేసుకునే విధానంలో కూడా స్టార్ట్ అయిపోయి ఉన్నారు గతంలో పనిచేసిన మినిస్టర్స్. మనం రోజాను చూసుకుంటే, రోజాలో కూడా ఇప్పుడు మనం చూసాం తను పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆడుదాం ఆంధ్ర దీనికి ఎంత స్కామ్ చేసింది అనేది. సో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళవి డీటెయిల్డ్గా బయట వస్తున్నాయి. అంటే వీళ్ళు చేసిన అక్రమాలే కానివ్వండి, దుర్మార్గాలే కానివ్వండి, నిజంగా ఏపీ ఈ అమరావతి డెవలప్ అవ్వడానికి ఎక్కడి నుంచో తెచ్చి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వీళ్ళ దగ్గర ఉన్నది వసూలు చేసి పెడితేనే చాలు, ఎందుకంటే రాష్ట్రం డెవలప్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి తిన్నదే కానివ్వండి, ఈ ఆయనకి తొత్తులుగా ఉన్న మంత్రులు తిన్నదే కానివ్వండి, కక్కిస్తే చాలు. ఎందుకంటే 13,000 కోట్లని అప్పులు చేసిన 13 లక్షల కోట్లు అప్పులైన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కాబట్టి, దానిలో వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏమీ లేదు కాబట్టి, వీళ్ళు వచ్చినాక అన్ని లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు దాన్ని ఏ రకంగా ఖర్చు పెట్టారు, ఏం చేశారు అనేది అయితే బయట రావాల్సిన అవసరం ఉంది కదా. అవన్నీ బయట వచ్చినప్పుడు చక్కగా నిజంగా ఏపీ రాష్ట్రానికి ఎక్కడి నుంచి డబ్బు అవసరం లేదు. వైసీపీ వాళ్ళని దగ్గర నుంచి దోచిన అక్రమ సొమ్మంతా బయట లాగితేనే ఏపీ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది. పోలవరం కంప్లీట్ అయిపోతుంది, రాజధాని కూడా కంప్లీట్ అయిపోతుంది. అన్ని లక్షల కోట్లు దోచుకు తిన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఎన్ని లక్షల కోట్లు దోచుకు తినబట్టే కదా వెళ్ళిపోయి ఇప్పుడు బెంగళూరులో వెళ్ళి కూర్చొని దాచిపెట్టుకోవటానికే వెళ్ళాడుగా బెంగళూరుకి. మనం గతంలో చూసాం ఎన్ని కంటైనర్లు బయట వెళ్ళాయి అంటే, కంటైనర్లు ఎన్ని రకాలుగా కంటైనర్లు బయట తీసుకెళ్లారు. అదంతా బెంగళూరు ప్యాలెస్కే కదా పంపించింది. అవన్నీ ఇప్పుడు అంటే గతంలో తెలుగుదేశం వాళ్ళు చెప్తున్నప్పుడు ఎవరికైనా కూడా ఎలా అనిపిస్తుంది, ఏదో నిందేశారన్నట్టు ఉన్నది. కానీ ఈ రోజు అది అందరికీ అర్థమైన విషయం కదా.
జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇన్ని నిజాలు బయటగాను ఇప్పుడు వస్తున్నాయి, ఇవన్నీ కానీ ముందే తెలిస్తే ఆ పర్సంటేజ్ ఓటు కూడా వచ్చేది కాదు, ఆ 11 మంది కూడా గెలిచేవాళ్ళు కాదు, ఖచ్చితంగా వాళ్ళలో జగన్మోహన్ రెడ్డి కూడా గెలిచేవాడు కాదేమో అనిపిస్తుంది. వీళ్ళు తిన్న సొమ్ములే కానివ్వండి, దుర్మార్గక ఆలోచనలే కానివ్వండి, వీళ్ళు దోచుకున్న రాష్ట్రాన్ని దోచుకున్న విధానమే కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు ఒక్కొక్క మినిస్టర్ గురించి ఒక్కొక్క రకంగా బయట రావటం కానివ్వండి, ఇప్పుడు అందరూ భయపడటం స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే వాళ్ళు తిన్నదంతా కక్కిచ్చే టైం దగ్గరకు వచ్చింది కాబట్టి. అండ్ ఇంకో విషయం మేడం, ఇది జరిగింది అంతా ఎలక్షన్స్కి ముందు ఆయన ఏం చెప్పారంటే ఎలక్షన్లు అయిపోగానే మీ బదిలీలు ఉంటాయి అని చెప్పి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడే వాళ్ళ దగ్గర నుంచి మనీ తీసుకోవడం జరిగింది. కానీ ఆ ఇచ్చే వాళ్ళు కూడా ఇల్లిటరేట్ కాదు, వాళ్ళు కూడా టీచర్స్, ఎంతో చదువుకున్న వాళ్ళు టీచర్సే అయి ఉంటారు కాబట్టి అంత మరి అంటే మైండ్లెస్గా వాళ్ళు ఎలా ఇచ్చారో తెలీదు. ఓన్లీ ఇది ఎలక్షన్స్ ముందు ఎలక్షన్ ఇయర్ అంటే అంతకుముందు 3 years మరి ఎంతమంది దగ్గర బదిలీ చేసి వాళ్ళని నియమించి తీసుకున్నారో అది తెలియని విషయం. ఇప్పుడు దాన్ని కూడా ఎంక్వైరీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అండ్ ఇంకో విషయము, కొత్త ప్రభుత్వం వచ్చాక మీ బదిలీలన్నీ మేము సెట్ చేస్తాము అని చెప్పి ఆయన మాట ఇచ్చారు అని తెలుస్తోంది. అసలు విద్యాశాఖలో ఇంతకుముందు ఎప్పుడూ జరిగినంత అవినీతి ఒక్క బొత్స హయాంలోనే జరిగింది అని కూడా అంటున్నారు. సో మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు అంత కాన్ఫిడెంట్గా వాళ్ళని నమ్మించాడు, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాం, సో అధికారంలోకి వచ్చినప్పుడు మేము మిమ్మల్ని ట్రాన్స్ఫర్స్ చేస్తాం, మీకు కావాల్సిన చోటు వేస్తాం అనేది వాళ్ళని అంత నమ్మకంగా నమ్మించాడు అని అంటే వాళ్ళందరూ విద్యావంతులే, సో వాళ్ళందరూ ఓ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళు, ఇంకా పిల్లలకి టీచ్ చేయాల్సిన వాళ్ళే. సో అలాంటి వాళ్ళు ఏ రకంగా మోసపోయారు ఇప్పుడు ఇతని దగ్గర. అంటే మా గవర్నమెంట్ వస్తుంది అని అంత ఖచ్చితంగా నమ్మబలికాడు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఆ నమ్మకంతో వాళ్ళు ఇవ్వటం జరిగింది. కానీ ఈరోజు బయట వచ్చింది. కానీ ఇతను స్కామ్లు అంటే మనం గతంలో కూడా చూస్తే ఆయన లిక్కర్ స్కామ్ల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు ఒకదాని వెంబట ఒకటి అన్నీ బయట వస్తాయి. ఎందుకంటే వాళ్ళ బిజినెస్లే అలాంటివి, వాళ్ళు ఏ స్థాయిలో నుంచి ఎక్కడి వరకు అట్లా వచ్చారనేది, అంటే గతంలో లిక్కర్ కూడా ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా బయట వస్తాయి. బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడూ కూడా ప్రజలకు దగ్గరగా ఉండడం కన్నా ఆయనకి పదవుల మీద వ్యామోహం ఎక్కువ. ఆయనకి పదవుల కోసం కాంగ్రెస్ని అయితే ఆయన ఉన్నాడో కాంగ్రెస్ దగ్గర నుంచి, ఆ కాంగ్రెస్లో ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని మాట్లాడాడు, తర్వాత ఏమంటే ఇక్కడ నీకు అధికారం వచ్చి మినిస్టర్ వచ్చేటప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తండ్రితో సమానం అయిపోయాడు. అంటే అదే విజయమ్మ గారిని విమర్శించింది అసెంబ్లీలో అదే బొత్సనే, మళ్ళీ ఇప్పుడు అదే బొత్సకి విజయమ్మ గారిని పక్కన పెట్టేసేసి జగన్మోహన్ రెడ్డి అదే బొత్సకి తండ్రి లాంటి ప్లేస్ ఇచ్చాడనంటే, సో ఇవన్నీ అవకాశవాద రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గారు ఎప్పుడూ ముందుంటారు. ఆయనకి సంపాదనే కావాలి, ప్రజా శ్రేయస్ కోసం ఆయన రాజకీయాలకు రాలేదు. ఇప్పుడు ఈ స్కామ్ 100 కోట్లది కాకపోయినా గతంలోది కూడా అన్నీ కూడా బయట వచ్చే అవకాశాలు ఉంది. వీటితో పాటు ఇంకా చాలా రకాల స్కాములు చేసి ఉన్నాడు కాబట్టి అవన్నీ కూడా బయట వస్తాయి. విద్యాశాఖ మంత్రిగా చేసినప్పుడు ఇది ఒక్కటే కాదు, చాలా వరకు ఇంకా ఉన్నాయి, అవన్నీ కూడా బయట వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ మేడం, థ్యాంక్ యూ.